సింహరాశి సింహరాశి వారికి మరి ఈ జూలై నెలంతా కూడా ఏ రకంగా ఉండబోతుంది? మానసికంగా చికాకులు ఎక్కువ ఉన్నాయా? ప్రశాంతత ఎక్కువ ఉందా? ఏ విధమైన లాభాలు ఉన్నాయి? ఏ విధమైన నష్టాలు ఉన్నాయి? ఒకసారి మనమంతా ప్రస్తుతం ఈ జూలై నెల గోచారం వీరికి ఏ రకంగా ఉందో సమీక్షించుకుందాం. ప్రస్తుతం ఇబ్బంది అనే రాశుల్లో కొంత కుంభరాశి, సింహరాశి అనేది మనం మధ్య మధ్యలో చెప్తూ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న గోచారం రీత్యా అయితే కనుక జూలై నెలలో కొంత వీరికి సింహరాశి వీరికి ఊరడింపుగానే ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు రాజ్యస్థానంలో సక్షేత్రంలోకి శుక్రుడి యొక్క సంచారం, లాభస్థానాల్లో కూడా వివిధ గ్రహాల ముఖ్యంగా మరి రాశ్యాధిపతి రవి అయితేనేమి, తర్వాత బుధుడు అయితేనేమి, లాభాధిపతి సక్షేత్రంలోకి రావటం, గురుడు లాభంలో ఉండటం, దీనివల్ల మనకి ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఏ పని అయినప్పటికీ కూడా అది ఒత్తిడితో పూర్తవటం అనేది ఉన్నప్పటికీ కూడా చాలా మంచి ఫలితాలు అయితే కనుక జూలై నెలలో సింహరాశి వారికి కొంత ఉపశమనం కలిగించబోతున్నాయి. సింహరాశి వాళ్ళు ఇప్పటిదాకా ఏదైతే వారి యొక్క ప్రతిష్టాత్మకంగా తీసుకుని అవి వ్యాపారాలు అవ్వచ్చు, వారి యొక్క ఉద్యోగాలు అవ్వచ్చు, తర్వాత మరి వారి ఎంచుకున్న స్థాన మార్పులతో కూడిన అభివృద్ధికి సంబంధించిన అంశాలు కావచ్చు. ఇలా ఏ విషయంలో అయినప్పటికీ కూడా అక్కడ వీరి ముద్రని చూపించటం, భద్రంగా వారి యొక్క జీవితం ఉంటుంది అనే భరోసాకు రావటం, ఇలాంటివన్నీ కూడా ఈ నెలలో సింహరాశి వారికి అనుభవంలోకి రావడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా అంటే అటు వ్యాపారస్తులకి కూడా గత 2 నెలలుగా ఏదైనా సరే ఇబ్బందులు చికాకులు అనిపిస్తే వాటి నుంచి ఈ నెలలో వీరు ముందుకు రావటం అనేది ఉంటుంది. విద్యార్థులు కూడా అటు ఎలాంటి విద్యార్థులైనా అంటే మరి సాంకేతిక ఇతర అంటే ఇంజనీరింగ్ కానీ ఎలాంటి చదువుల్లో ఉన్న వారికి కూడా ఈ నెలంతా కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కనుక ముఖ్యమైన పరీక్షలు లాంటివి ఏమైనా ఉంటే, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ నెలలో ఏమైనా ఉంటే, ఇతరత్ర ఉద్యోగాలకు సంబంధించిన ఏమైనా సరే ఇంటర్వ్యూలు ఉంటే, అలాంటివి సాధ్యమైనంత వరకు కూడా జూలై నెలలో ఎక్కువగా ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక కొద్దిగా విజయ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు. కనుక మరి వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే బద్ధకం అనే మాట ఎందుకు అని అంటే కనుక ప్రస్తుతం వీరికి అష్టమ శని అనేది ఉంది కనుక ఏదో రకమైన బద్ధకం వెంటాడుతూ ఉండటం, సర్లే నెమ్మదిగా రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అని వాయిదాలు వేసుకోవటం, ఈ రకమైన పరిస్థితి జంజాటం అనేది అయితే ఉంటుంది. దాన్ని కొద్దిగా పక్కన పెట్టండి ఈ నెలలో పక్కన పెట్టి ఆ రకంగా మీరు కనుక చదువుల్లో లేదా మీరు ఎంచుకున్న మార్గంలో పరీక్షల్లో వాటిల్లో మీరు కనుక మమేకమైనట్టయితే తప్పకుండా విజయం మిమ్మల్ని వరిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే చేసుకోండి. ఇంకా కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వారికైతే కనుక ప్రస్తుతం ఏదైనా సరే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కుంభరాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం సప్తమ స్థానంలో రాహు యొక్క సంచారం అయితేనేమి, లగ్నంలో ప్రస్తుతం కుజకేతుల సంచారం వల్ల అయితేనేమి, మరి కుజ యొక్క దృష్టి కూడా రాహు మీద పడుతూ ఉండటం వల్ల అయితేనేమి, ఈ పెళ్ళికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. ఎవరైతే ఏదైతే ఈ రహస్యంగా పెళ్లి చేసుకునే వాళ్ళు కానీ, తర్వాత ఇంట్లో చెప్పపెట్టకుండా పెళ్లి కోసం పరుగులెత్తే వాళ్ళు కానీ, అలాంటివి ఏమైనా సరే అంటే దొంగచాటు పెళ్ళిళ్ళకి కానీ, పోరాటంతో చేసుకోవాల్సిన అంటే యుద్ధం చేసి జరగాల్సిన పెళ్ళిళ్ళు కానీ, అలాంటి వాటికి ఏదైనా సరే కొంతవరకు ముందు మార్గం అనేది ఉంటుందేమో తప్ప మామూలుగా చక్కటి పద్ధతిలో జరగాల్సిన వివాహాలకి మాత్రం అంత ప్రోత్సాహకరంగా ఈ జూలై నెల ఉండే పరిస్థితి చాలా తక్కువగానే కనిపిస్తోంది. ఇంకా కొత్తగా సంతానం కావాలి అని కోరుకునే వారికి అయితే కనుక జూలై నెల ప్రోత్సాహకరంగానే ఉంటుందని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ సంతానకారకుడు ప్రస్తుతం లాభస్థానంలోనే సంచరించడం వల్ల సాధ్యమైనంత వరకు కూడా అంటే ఎవరైతే సింహరాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకుండా మనం ఏదైనా సరే సంతానానికి కొంత బాటలేద్దాం అనుకునే వారికి అయితే కనుక తప్పకుండా నోరు తీపి చేసుకునే పరిస్థితి కనుక ఈ నెలలో సింహరాశి వారికి ఉంటుంది. అది ఒక రకంగా మనం
అనుకూలమైన అంశంగానే చెప్పాలి ఉంటుంది కూడా. మరి విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి మరి ఆ రకమైన అవకాశాలు ఉన్నాయా? వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? అనేది గనక ప్రశ్నించుకున్నట్టయితే తప్పకుండా విదేశాలకి వెళ్ళాలి. అక్కడ ఏదైనా సరే మనం అటు చదువు కోసం వెళ్తే చదువు కోసం, ఉద్యోగం కోసం వెళ్తే ఉద్యోగం కోసం, రెండిటికి కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే గనక అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. ఇక భార్యాభర్తల మధ్య ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిలో ఏవో రకంగా కొంత ఏదైనా సరే తాత్కాలిక వియోగాలు గానీ, తర్వాత ఏవైనా సరే మధ్య మధ్య కీచులాటలు ఎదురవటం గానీ, ఇది కొద్దిగా పెద్ద స్థాయిలోనే ఉండటం అనేది కూడా ఉంటుంది. అలాగే గతంలో ఏదైనా సరే భార్యాభర్తలు ఇద్దరు కూడా విడిపోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏవైనా ఉంటే గనక, విడాకులు తీసుకోవాలని వారు ఏదైనా కోర్టు గుమ్మాలు ఎక్కితే గనక, వాటికి సంబంధించిన విషయాల్లో మాత్రం తప్పకుండా విజయం పొందటం అనేది, ఇది ఒక రకంగా వ్యతిరేక ఫలితమైనప్పటికీ కూడా వారు అనుకున్నది సాధించడం అనేది, విడాకుల రూపంలో సాధించడం అనేది అయితే కనుక సాధ్యం అవుతుంది ఈ నెలలో. కనుక ఆ రకంగా మాత్రం ఫలితం ఉంటుంది. ఇక ఇతరత్ర ఈ నెలలో మనం కొత్తగా పార్ట్నర్‌షిప్‌లకు సంబంధించిన వ్యాపారాలేవి కూడా ఈ నెలలో సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటం అనేది మంచిది. ఇక సాధారణ వ్యాపారస్తులు మొదట్లోనే చెప్పుకున్నట్టు ఇటు వ్యాపార రంగంలో వారికి, ఏ రంగంలో ఉన్నవారికి కానీ ఈ నెలంతా కూడా చాలా ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. రాజకీయ రంగంలో ఉన్నవారికి మాత్రం చాలా చక్కటి మంచి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా 3 గ్రహాలు కూర్మి లాభస్థానంలో ఉండటం వల్ల చాలా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. కనుక ముఖ్యమైన వ్యవహారాలు ఏవైనా ఉంటే గనక ఆ వ్యవహారాలన్నీ కూడా సాధ్యమైనంత వరకు కూడా ఈ జూలై నెలలో వీరు యుద్ధ ప్రాతిపాదిక మీద చేసినట్టయితే తప్పకుండా అటు పేరుకి పేరు రావటం అనేది ఉంటుంది. కొత్త కొత్త బిరుదులు, పదవులు రావడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కనుక వారు రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కూడా మరి బద్ధకాన్ని వదిలేసి పట్టుదలగా ప్రయత్నించినట్టయితే తప్పకుండా వారు అనుకున్నట్టుగా మంచి మన్ననలు పొందడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య ఇందాక మనం చెప్పుకున్నాం, తాత్కాలికంగా ఏవైనా సరే కొంత విరోధాలు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి. అయితే ఏదైనా సరే ఇలాంటి పరిస్థితులు ఎవరికైనా ఎదురవుతున్న దంపతులు ఉంటే గనక వారు ఒక్కళ్ళు మాత్రం కొద్దిగా ప్రతిరోజు హనుమత్ అనేది ఉంటుంది. ఈ హనుమత్ అనేది ప్రతిరోజు పఠించడం వల్ల మంచి జరగటానికి ఉంటుంది. ఇక సాధారణంగా సింహరాశిలో ఇతరత్ర అంటే ఈ వివాహ అంశాలకి సంబంధం లేకుండా ఎవరికైనా సరే ఈ నెలంతా కూడా సాధ్యమైనంత వరకు ఏ రకంగా ముందుకెళ్తే, ఏ రకమైన ఆరాధన చేయటం వల్ల మేలు జరుగుతుందని కనుక మనం కోరుకున్నట్టయితే, ఈ నెలంతా వీరు ఎక్కువగా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే తప్పకుండా మంచి జరగటం అనేదైతే ఉంటుంది. కనుక మంగళవారాలు అప్పుడప్పుడు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళటం, అవకాశం ఉన్న వాళ్ళు కుంకుమ పూజ చేసుకుంటూ ఉండటం కూడా చక్కటి సత్ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. ఇక ఈ నెలంతా కూడా వీరు సాధ్యమైనంత వరకు కూడా ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అనేది చేతనైనంత సార్లు చదవటం వల్ల కూడా తప్పకుండా మంచి జరుగుతుంది.